చిరుదీపము వేదనలో మనస్వాంతము దివ్యమైన స్నేహము శాంతినిచ్చు దైవము దివ్యమైన స్నేహము శాంతినిచ్చు దైవము చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదమో ప్రమిదలతో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మనకందరికి కూడా తెలుసు, ఈరోజు మనము పునీత జోజప్ప గారి మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి ఈ రోజున మనతో పాటు మన దగ్గర ఉన్నటువంటి ఫాదర్ గారు, ఫాదర్ మాధవరం సురేష్ గారు, ఖమ్మం మేత్రాసనంలో ఏడుళ్ల బయారం అనేటువంటి ప్రదేశంలో ఎన్నో గ్రామాలలో సేవలు చేస్తూ ఎంతో అభివృద్ధిని సంపాదించి, నేను ఇంతకుముందు చెప్పిన విధముగా మన యొక్క బైబిల్ డైరీకి సంపాదకులుగా ఫాదర్ గారు పనిచేస్తున్నారు. మనకందరికి కూడా ఈరోజు ఎంతో సంతోషదాయకం ఫాదర్ మనతో ఉండడం, మన కోసం దివ్యబలి పూజను సమర్పించడం, అలానే మనందరికీ కూడా వాక్యోపదేశం ఇవ్వబోతున్నారు. మరి మనందరి కోసం వచ్చినటువంటి ఫాదర్ గారిని మనం గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. డ్యూరింగ్ దిస్ ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రత్యేక విధముగా మాస్ టు డివైన్ మర్సీ ఫర్ పీస్ అండ్ ప్రొటెక్షన్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ అర్లప్ప, రాజు, కుమార్, మాస్ ఆఫర్డ్ బై జోస్ఫిన్, ఫర్ ఆల్ ద డిపార్టెడ్ సోల్స్ ఇన్ పర్గటరీ, మాస్ ఈజ్ ఆఫర్డ్. Thanksgiving Mass to Divine Mercy, Mass offered by Rajita, Tarun, Indu, Dheeraj. Thanksgiving Mass to Divine Mercy for all the blessings in the family, Vincent, Srivant, Mass offered by Pasala Agnesamma. For good health of Corbett's family and Lee's family, Mass offered by Peter Lee and family. For blessings and success for Clayton Anthony Lee, Mass offered by Peter Lee and family. For the good health of grandchildren Aaron, Aiden, Samantha, Bela, Clea, Mass offered by their grandparents. Mass offered for the departed soul of Mrs. Philomena Cruz, Mass offered by family members. Thanksgiving Mass for Divine Mercy for all the blessings in the family by Margaret. Mass offered for the good health of Edvisa, Mass offered by family members. For the departed soul of Joseph Michael and Margaret Michael, Mass offered by family members. Thanksgiving Mass offered by D.P. De Silva and family members for the blessings received. Thanksgiving Mass to Divine Mercy for all the blessings by Natasha. Thanksgiving Mass to Divine Mercy for success in the exams of Zulan and Jotam, Mass offered by parents. Thanksgiving Mass to Divine Mercy for the blessings received with job, Mass offered by Monica and Max, Pearl and Peterson. For all the for the good health of parents of Benedict Joseph, Lawrence Peterson and Anita Peterson. వీరి యొక్క ఉద్దేశాలను దేవునికి సమర్పిస్తూ, అదే విధముగా మనకు ఫుడ్ స్పాన్సర్ చేసినటువంటి వారు మార్క్ థోమస్, విన్సెంట్ అండ్ స్రవంతి, ఉమా వారి యొక్క కుటుంబం, రోస్మేరీ, గ్రేస్ అండ్ అనిత అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. వీరి యొక్క ఉద్దేశాలను కూడా సమర్పిస్తూ మనమందరం కూడా కలిసి చేతులు జోడించి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి.
మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీల్లో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునో సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ప్రవేశవచనము. ఇదిగో విశ్వాసపాత్రుడును వివేకవంతుడనైన సేవకుడు, ఇతనిని ప్రభువు తన ఇంటి వారిపై నియమించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనము ఒక గొప్ప పండుగను జరుపుకుంటున్నాం. ఈ తపస్కాలములో ఈ 40 రోజుల ఉపవాస దినాలలో ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ దినం. మీకందరికీ తెలిసినట్టుగా ఈరోజు పునీత జోజప్ప గారి పండుగ, ఫీస్ట్ ఆఫ్ సెయింట్ జోసెఫ్ అంటాం. మరియ భర్తయగు పునీత జోజప్ప గారి మహోత్సవాన్ని మనము కొనియాడుతున్నాం. యేసు ప్రభుని సాకుడు తండ్రి అయినటువంటి జోజప్ప గారి పండుగను మనం ఈనాడు కొనియాడుతున్నాం. ప్రత్యేకించి ఈనాడు యోసేపు గారి యొక్క సద్గుణాలను మనము ధ్యానించుకుంటూ ఆయన వలె జీవించడానికి మనం ప్రయాసపడాలని తిరుసభ మనకి ఈరోజు బోధిస్తుంది. పునీత జోజప్ప గారు అనగానే నీతిమంతుడు అని సాధారణంగా ప్రతి క్రైస్తవుడు కూడా ఈ మాటను గుర్తుపెట్టుకుంటారు. జోజప్ప గారు అనగానే నీతిమంతుడైనటువంటి యోసేపు అంటాం. నీతిమంతమైనటువంటి జీవితము జీవించాలంటే చాలా కష్టం. మనం ఈ ప్రాపంచిక జీవితంలో ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటే నీతి గలవారమై నీతివంతులుగా చాలా కష్టమని మనందరికీ కూడా తెలుసు. కానీ బైబిల్ గ్రంథంలో జోజప్ప గారు పేరు చెప్పగానే వెంటనే మనకు గుర్తొచ్చేది యోసేపు గారు నీతిమంతుడు అని. అలాంటి నీతివంతుడైనటువంటి జోజప్ప గారిని ఈరోజు మనము గుర్తు చేసుకుంటున్నాము. ఆయన జీవితాన్ని ఒకసారి మనము తలంపునకు తెచ్చుకుంటున్నాము. ఆయన జీవించినట్టుగా దేవునికి విధేయిస్తూ దేవుడు ఆయనకు అప్పచెప్పినటువంటి బాధ్యతలను ఆయన ఏ విధంగా సక్రమంగా చేశారో మనం కూడా దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని దేవునికి విధేయిస్తూ జీవించడానికి, దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలను సక్రమంగా మనం నెరవేర్చడానికి దేవుని యొక్క సహాయాన్ని పూజా బలిలో మనందరం కూడా దేవుని నుండి కోరుకుందాం. ప్రత్యేకించి మరి ఈ పూజను సమర్పించిన ఎంతోమంది వారి యొక్క ఉద్దేశములను భగవంతునికి తెలియజేసుకుంటూ ఈ పూజా బలిలో మనందరి ఉద్దేశాలను ప్రభువుకు తెలియజేసుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజా బలిని సమర్పిస్తాము. పరిశుద్ధ పునీతమైనటువంటి యోసేపు గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మనకు కావలసినటువంటి ప్రతి అనుగ్రహాన్ని దయచేయాలని ఈ పూజా బలిలో ప్రార్థించుకుందాం. మనం చేసినటువంటి తప్పిదములను పాపములన్నింటినీ జ్ఞాపకం చేసుకొని దేవునికి తెలియజేసుకొని దేవుని నుండి క్షమాపణను కోరుకుందాం. జలమును దీవించా దేవుని ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, ఈ జలములను దీవించమని మేము కోరుతున్నాము. ఉప్పుతో కలపబడినటువంటి ఈ నీరు ప్రోక్షించిన స్థలములందెల్లా సైతాను తంత్రోపాయములు, సైతాను శోధనలు తొలగి దేవుని యొక్క అనుగ్రహములు, దేవుని యొక్క ఆశీస్సులు ఉండులాగున దీవించమని ప్రార్థిస్తున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
పరిశుద్ధుడగు దేవా కేవలం నీకే విరోధముగా నీ పాపము చేసి తిని నీ పాపము చేసి తిని నా దోషములన్నీయు నీ ఎదలో మెదలినవి నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను నా దోషములన్నీయు నీ ఎదలో మెదలినవి నా దురితములన్నీయు నీ మదిలో కనబడెను నన్ను నీ దరి చేర్చుము దేవా పరిశుద్ధుడగు దేవా కేవలం నీకే విరోధముగా నీ పాపము చేసి తిని నీ పాపము చేసి తిని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మరల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా ఈలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా ఈలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత మిమ్మును వేడుచున్నాము మీ దయనేలలో కోరెదము మిమ్మును వేడుచున్నాము మీ దయనేలలో కోరెదము మహిమా మహిమా
సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పితయోక పుత్రుడా శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, లోకరక్షకుడును మా ప్రభు అయిన యేసును పునిత యోసేపుని నమ్మకమాత్రమైన సంరక్షణకు అప్పగించితివి. మా రక్షణపు ఆరంభ దశను విశ్వసనీయమైన అతని భద్రత కింద ఉంచితివి. పునీత యోసేపుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీసభ మానవ రక్షణ పరమరహస్యములను వివరించి విశదపరచుచు వాటి సంరక్షణలో సర్వదా నిమగ్నమై ఉండునట్లు కృపజూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రెండో సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము పవిత్ర వచనములు 4, 5 మరియు 12 నుండి 14 వరకు మరియు 16. కానీ ఆ రాత్రియే ప్రభువాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడు దావీదుతో ప్రభువిట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా? నీవు రోజులు నిండి నీ పితరులను కలుసుకొనిన పిమ్మట నీ మేను నుండి వెలువడిన తనయుడే నా రాజ్యముకు అధిపతిని చేసేదను. అతని ఏలుబడిని ధృవపరిచెదను. అతడు నాకు మందిరమును నిర్మించును. నేను అతని సింహాసనము కలకాలము స్థిరపరిచెదను. నేను అతనికి తండ్రిని అయ్యేదను. అతడు నా కుమారుడగును. అతడు తప్పు చేసినేమి నరుల బిడ్డలను బెత్తముతో మోది శిక్షించినట్లే శిక్షింతును. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కన్నుల సన్నల మనును. నీ సింహాసనము నిత్యము నెలకొని ఉండును. ఇది ఏలిన వారి వాక్కు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. రెండవ పట్టణము పునీత పౌలు గారు రోమిలికి రాసిన లేఖ 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13వ వచనము మరియు 16వ వచనము నుండి 18వ వచనం వరకు మరియు 22వ వచనము. అబ్రహాము అతని సంతానము ఈ ప్రపంచమున వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్దానము చేసెను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రం పాటించినందుకు చేయలేదు. అతనిలో విశ్వాసం ఉండుట వలన దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను. ఆ కారణముచే ఈ వాగ్దానము విశ్వాసంపై ఆధారపడి ఉండెను. అబ్రహాము సంతతి వారి అందరికీ దేవునిచే వసకబడిన వరముపై ఆ వాగ్దానము ఆధారపడి ఉన్నది. అది ధర్మశాస్త్రమునకు విధేయులగు వారికి మాత్రమే కాదు, అబ్రహాం వలె విశ్వాసం ఉంచు వారికి కూడా అది వర్తించెను. ఏలైనా అబ్రాము మనందరికీ ఆధ్యాత్మిక తండ్రి గదా. అనేక జాతులకు నిన్ను తండ్రిని చేసి తిని అని వ్రాయబడి ఉన్నది. కనుక దేవుని ఎదుట ఆయన మన తండ్రి. అబ్రాము ఆయన యందు విశ్వాసం ఉంచెను. ఆయనే మృతులను పునర్జీవితులను చేయును. ఆయన శాసనమే శూన్యము నుండి సృష్టిని కలిగించెను. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాం విశ్వసించి నిరీక్షించెను. కనుకనే ఎన్నో జాతులకు తండ్రి ఆయను. నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఉండును అని చెప్పబడినది. ఆ కారణముచే విశ్వాసము ద్వారా అబ్రాము దేవునిచే నీతిమంతుడిగా అంగీకరింపబడిను. ఇది ప్రభువాకు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యం ఆయుష్ను దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యం ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యము నా విజయంలో తోడుంటాడు. హల్లే హల్లెలూయా 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 హల్లే హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనము 18వ వచనం నుండి 21వ వచనం వరకు మరియు 24వ వచనము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనము
18 నుండి 24 వచనములు, 21 వచనములు మరియు 24వ వచనము. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన, ఆయన తల్లి మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారిరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుణ్ణి కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అనెను. నిద్ర నుండి మేల్కొనిన యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుణ్ణి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన. పరిశుద్ధాత్మ దేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనము శ్రీసభ పాలకుడైనటువంటి పునీత జోజప్ప గారి మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. ఒకానొక దేశంలో ఒక సన్యాసి ఉండేవాడంట. సన్యాసులు అంటే మనకు తెలుసు కదా. ఒక సన్యాసి ఉండేటటువంటి వాడు చాలా మంచివాడు, చాలా సౌమ్యముగా ఉండేవాడు, పునీతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడంట. ఈ సన్యాసి తన ప్రాంతంలో ఉండే ప్రజలకు మంచి మంచి మూలికలను వారి ఆరోగ్యం కొరకు ఇచ్చేటటువంటి వాడు, వారికి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు వారిని ఓదార్చేటటువంటి వాడు, వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు వారిని కౌన్సిలింగ్ చేస్తూ వారికి ఎల్లప్పుడూ కూడా సహాయపడుతూ ఉండేటట్టు వాడు ఈ యొక్క సన్యాసి. సో ఈ సన్యాసి జీవితాన్ని చూసినటువంటి దేవుడు ఒకరోజు ఆ సన్యాసికి కనపడి అడిగాడంట, నీ జీవితము చాలా మెచ్చదగినది, చాలా మెచ్చదగినటువంటి మంచి జీవితాన్ని నీవు జీవిస్తున్నావు, కాబట్టి నీకేదైనా వరము కావాలంటే కోరుకోమని చెప్పేసి ఆ సన్యాసిని దేవుడు అడిగాడంట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీకు చాలా మందికి నువ్వు మందులు ఇస్తున్నావు కాబట్టి మూలికలు వాటిని ఇస్తున్నావు. సో కాబట్టి ఒకవేళ నువ్వు ప్రార్థిస్తే వారికి వెంటనే ఆరోగ్యం వచ్చేలాగా నీకు వరం కావాలనా అని దేవుడు ఆయన అడిగారంట. అప్పుడు ఈ సన్యాసి ఏమన్నాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి బాధ్యత మీదే, దేవుడిదే, నాది కాదు అని చెప్పేసి ఆయన అన్నాడంట. అట్లనే కష్టాలతో వచ్చినప్పుడు, బాధలతో ప్రజలు నీ దగ్గరకు వచ్చినప్పుడు వారిని కౌన్సిలింగ్ చేస్తున్నావు, వారికి మంచిని చెప్పి పంపిస్తున్నావు. కాబట్టి వారందరి మనసులు మారులాగున నువ్వు ప్రార్థన చేస్తే వారి మనసులు మారేటట్టు, వారి పాపాల నుండి వారు వైదోళ్ళకి మంచి జీవితాన్ని జీవించేటట్టు, కన్వర్షన్ వాళ్ళలో వచ్చేటట్టు నువ్వు ప్రార్థిస్తే ఏదైనా జరిగేటట్టు నీకు వరం కావాలన్నా అని చెప్పేసి దేవుడు ఆ సన్యాసిని అడిగాడంట. అప్పుడు కూడా ఈ సన్యాసి వారికి కన్వర్షన్ అనేది, హృదయ పరివర్తన అనేది నేను ఇచ్చేది కాదు, అది కూడా
భగవంతుడు ఇచ్చేది, ఆ డ్యూటీ కూడా నీదే అని చెప్పేసి సన్యాసి ఆ యొక్క దేవుడితోటి చెప్పాడంట ప్రియమైనటువంటి సహోదరి సహోదరు. తర్వాత ఆయన మాట్లాడుతూ ఇవన్నీ మరి నీకేం కావాలన్నా నేను ఇస్తానని చెప్పేసి భగవంతుడు ఆయనను కోరినప్పుడు ఆయన ఏది కూడా తీసుకోలేదు. ఆరోగ్యం ఇవ్వాలన్నా మీరే, వారికి సుఖము సంతోషం ఇవ్వాలన్నా మీరే, వారికి ప్రజలకు ఏమి కావాలన్నా ఆశీర్వదించేవారు, వారికి ఇచ్చేటటువంటి వారు మీరే, అది నా పని కాదని చెప్పేసి సన్యాసి చెప్పినప్పుడు దేవుడు సంతోషపడుతూ సరే నువ్వు ఏమైనా కోరుకున్నప్పుడు ఆ సన్యాసి దేవునితో ప్రార్థించాడంట. నేను ప్రార్థించినప్పుడు వారి రోగాలు నయమైతే అది నాకు కూడా తెలియదు, వారికి కూడా నేను ప్రార్థించిన తర్వాత ఇది జరిగింది అని చెప్పే విషయం వారికి కూడా తెలియకూడదు అని చెప్పేసి ఈ యొక్క కండిషన్ను ఆ దేవుడికి ఈ యొక్క సన్యాసి పెట్టాడంట ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఇంచుమించు ఈ సన్యాసి లాంటి జీవితమే పునీత జోజప్ప గారు జీవించారు. జోజప్ప గారి వల్ల ఈ సన్యాసి జీవించాడేమో నిజం చెప్పాలంటే. ఎందుకంటే మన బైబిల్లో ఇంత సైలెంట్గా తన పనిని తాను చేసుకుంటూ పోయినటువంటి వ్యక్తుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి మన జోజప్ప గారే. ఏ క్రెడిట్ తీసుకోవాలా. మనం ఏం చేస్తాం, మన జీవితంలో ఏ గొప్ప పని చేసినా లేకపోతే చిన్న దాన ధర్మం చేసినా ఏం చేసినా దాన్ని మనము పెద్దగా బాహాటంగా ప్రకటించాలని మనము అనుకుంటూ ఉంటాం, గొప్పగా మన పేర్లు చెప్పబడాలని మనం భావిస్తుంటాం. కానీ జోజప్ప గారు తన జీవితంలో సైలెంట్గా తన పనిని, దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని చేసుకుంటూనే వెళ్ళాడని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఈ యొక్క జోజప్ప గారు దేవుడు తనకు ఏం చెప్పాడో, ఏ బాధ్యతను దేవుడు ఆయనకు అప్పచెప్పాడో ఆ బాధ్యతను మాత్రమే నెరవేరుస్తూ పోయాడు. నా గొప్పతనం ఏది కూడా ఇందులో లేదు, దేవుడే మహిమపరచబడాలని దేవుడు ఏం చెప్పాడో దైవ చిత్తాన్ని ఆయన జీవితంలో ఆయన నెరవేర్చుకుంటూ పోయాడని మనము జోజప్ప గారి జీవితం నుండి నేర్చుకుంటున్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. జోజప్ప గారు మనందరికీ ఎంతో ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి, మోడల్ మనందరికీ కూడా. ఎంతో ఆదర్శమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. గొప్ప తండ్రిగా, గొప్ప భర్తగా తన జీవితాన్ని తాను బైబిల్లో మనం చూస్తున్నాం. ఏ విధంగా దేవుడు చెప్పినట్టుగా ఆయన నడుచుకుంటూ వెళ్ళాడో మనకు అర్థమవుతుంది. మనందరికీ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి పునీత జోజప్ప గారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. మన కుటుంబంలో మనందరికీ తెలుసు, అమ్మ యొక్క పాత్ర చాలా గొప్పది, తల్లి యొక్క పాత్ర ఎంతో గొప్పది. తల్లిని పాత్రలో మనం ఆ యొక్క పాత్రలు ఎవరిని కూడా మనము ఊహించుకోలేము. కానీ చాలా సందర్భాల్లో తండ్రిని మర్చిపోతుంటాం. తల్లి గొప్పతనాన్ని తగ్గించడం కాదు, కానీ తండ్రి చేసే కష్టాన్ని కూడా మనము గుర్తించడము ఎంతో ముఖ్యమని మనం గుర్తించుకోవాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఒక పిల్లోడు మా నాన్న ఎప్పుడు అబద్ధాలు చెప్తాడని చూడండి. ఏం అబద్ధాలు చెప్తాడని తన టీచర్ అడిగితే మా నాన్న నీకు ఆకలేస్తుందా నాన్న అంటే నాకు ఎప్పుడు ఆకలేదని చెప్తాడంట. నీకేదైనా కష్టం వచ్చిందా నాన్న అంటే నాకే కష్టం లేదని చెప్తాడంట. నీకేమైనా ఇబ్బంది వచ్చిందా నాన్న, లేకపోతే నీకేమైనా కొదువ ఉందా అంటే నాకే కొదువ లేదు అని చెప్తాడంట. నీకేమైనా కావాలా నాన్న అంటే నాకేది కూడా అవసరము లేదు అని చెప్తాడంట. తండ్రి తన కుటుంబం కోసము, తన పిల్లల కోసం చేసేటటువంటి సాక్రిఫైస్ అనేది చాలా గొప్పది. తన పిల్లలకు తాను తిన్నా తినకపోయినా, తనకు ఉన్నా లేకపోయినా, తన కుటుంబాన్ని తన పిల్లలను ఈ విధంగా అబద్ధాలు చెప్తూ ఆయన ఆ యొక్క బాధలను కష్టాలను దిగమింగుకుంటూ ముందుకు తన కుటుంబాన్ని నడిపిస్తుంటాడని మనము తండ్రి యొక్క పాత్రలో మనము చూడవచ్చు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. చూడండి, మన అనుదిన జీవితంలో ఇవన్నీ కూడా అనుభవిస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. తండ్రి యొక్క గొప్పతనము, తండ్రి యొక్క పాత్ర మన కుటుంబాల్లో ఎలాంటిదని మనకు అర్థమవుతుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి మన జీవితంలో నీతిమంతుడు అయినటువంటి జోజప్ప గారి జీవితం కూడా మనందరికి ఒక ఉదాహరణ, మనందరికి ఒక ఎగ్జాంపుల్ అని మనము గుర్తుపెట్టుకోవాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. శ్రీసభ పాలకుడు అంటాం, బాలయేసుని సాకుడు తండ్రి అని జోజప్ప గారిని అంటాం. తిరుకుటుంబ పాలకుడు, తిరుకుటుంబ పోషకుడు అని జోజప్ప గారికి ఎన్నో పేర్లు. ఎందుకంటే తన యొక్క పాత్ర అలాంటిది. మరియమ్మ గారిని సంరక్షిస్తూ
బాలయేసును తను కష్టించి పోషించి తన కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూ ఎన్నో బాధలతో కష్టాలతో ఉన్నప్పటికీ అవన్నీ కూడా కనపడకుండా తన జీవితాన్ని ముందుకు సాగిస్తూ దేవుని మీద భారం వేసి తన జీవితాన్ని కొనసాగించినటువంటి వాడే పునీత జోజప్ప గారని మనము మర్చిపోకూడదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తన జీవితమంతా కూడా ప్రభువు మీద ఆధారపడుతూ ఆయన జీవించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం, జోజప్ప గారు నీతిమంతుడు అని. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో ఈ నీతిమంతుడు అనేటటువంటి వాక్యము అక్కడ రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవునిలా, నీతిమంతుడు అంటే ఎవరు? నీతిమంతుని యొక్క లక్షణాలు ఏంటి? దొంగతనం చేసేవాడిని ఏమంటాము? దొంగవాడు అంటాం. అబద్ధాలు చెప్పేటటువంటి వాడిని వీడు అబద్ధీకుడు అంటాం. లేకపోతే ఇంకా ఏదైనా పొరపాట్లు చేసేటటువంటి వాడిని ఒక్కొక్క రకమైనటువంటి పేరుతో మనము పిలుస్తూనే ఉంటాం. కానీ నీతిమంతుడికి ఏమంటాం? ఈ చెడు లక్షణాలు ఏవీ లేనటువంటి వాడే నీతిమంతుడు. అబద్ధాలు చెప్పినటువంటి వాడు, దొంగతనం చేయనటువంటి వాడు, లేకపోతే దేవునికి ఇష్టంగా జీవించినటువంటి వాడు, ఈ విధంగా ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వారు. ఈ నీతిమంతుడు అనే మాటలో ఎన్నో గొప్ప లక్షణాలన్నీ కూడా అందులో ఉన్నాయి. ఈ నీతిమంతుడు అని ఒకే మాట కానీ ఎన్నో గొప్ప లక్షణాలను ఈ యొక్క మాటలోని మనము నేర్చుకోవచ్చు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, కాబట్టి నీతిమంతుడు అనగానే మనకు ఒక మాట కాదు, అది ఎన్నో పదాలు, ఎన్నో మాటలు అందులో మనము చూడవచ్చు, ఎన్నో పదాలు మనం అందులో వెతుక్కోవచ్చు. నీతివంతుడైనటువంటి జీవితం ఎలా జీవించాలని. నీతిమంతులను ఎవరంటాం మనం? అంత ఈజీగా మనం జీవించడం కష్టమా, సులభమా? మనకు ఒక నీతివంతమైనటువంటి జీవితం మనం జీవించాలంటే, అబద్ధం చెప్పకుండా ఉండాలంటే, దొంగతనం చేయకుండా ఉండాలంటే, చాడీలు చెప్పకుండా ఉండాలంటే, లేకపోతే ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలంటే మనకు చాలా కష్టం. ఇట్స్ నాట్ వెరీ ఈజీ ఫర్ అస్ టు లివ్ అకార్డింగ్ టు గాడ్స్ కమాండ్స్. దేవుని యొక్క వాక్కు ప్రకారం జీవించడం మనకు అంత సులభమో కాదు. మనకు వాక్యం బోధిస్తుంది, 10 ఆజ్ఞలు మనకు తెలుస్తున్నాయి. నీ వలే నీ దేవుణ్ణి ప్రేమించ, నీ తోటివాడిని ప్రేమించమంటున్నాడు. తోటివాడిని ప్రేమించడం అంటే మనకంత సులభము కాదు. ఎందుకంటే వారిని క్షమించలేము, వారి తప్పులను మనము మన్నించలేము, వారిని మన వలే మనము ప్రేమించలేము. కాబట్టి అంత సులభమైనటువంటిది కానే కాదు. సో మన అనుదిన జీవితంలో మనం పరిశీలన చేసుకోవాలి. మరి జోజప్ప గారికి నీతిమంతుడు అని మనం ఏ విధంగా అంటున్నాము? మన జీవితంలో జోజప్ప గారి వలె మనం ఎప్పుడైనా కొన్ని లక్షణాలు కలిగి మనము ఉన్నామా అని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీతిమంతుల లక్షణాలు ఏంటిదంటే, హూ ఫెయిత్ఫుల్లీ డస్ ద డ్యూటీస్ ఆఫ్ గాడ్. నీతిమంతుడు అంటే ఎవరంటే ఇంగ్లీష్ భాష చెప్తాను కదా, హూ ఫెయిత్ఫుల్లీ డస్ ద డ్యూటీస్ ఆఫ్ గాడ్ అండ్ హూ ఫెయిత్ఫుల్లీ డస్ ఆర్ ఫాలోస్ ద lawful authorities and who faithfully does the duties towards his fellow beings. అర్థమవుతుందా? నీతిమంతుడు అంటే ఎవరైతే దేవుడు తనకిచ్చినటువంటి జీవితం ద్వారా దేవుని పట్ల మనం నెరవేర్చాల్సినటువంటి, దేవునికి చూపించాల్సినటువంటి విధేయతను చూపిస్తూ జీవించడము, మనకు న్యాయబద్ధంగా ఉన్నటువంటి అధికారుల పట్ల మనము గౌరవాన్ని కలిగి జీవించడము, మన తోటి వారి పట్ల మనము నెరవేర్చాల్సినటువంటి విధులను సక్రమంగా నెరవేర్చడం. ఇదే నీతిమంతునికి ఉండాల్సినటువంటి లక్షణాలను మనము గుర్తుపెట్టుకోవాలి. పునీత జోజప్ప గారి జీవితంలో చూస్తే మనం మొట్టమొదటిగా దేవునికి ఆయన ఎంతో విధేయించి జీవించారు కదా. దేవుని మాటను ఏ రోజైనా ఆయన జవదాటాడా? ఇప్పుడు కూడా జవదాట్లా నాకు తెలిసినంతవరకు. మన బైబిల్లో ఆయన ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా చూస్తే దేవుడు సుమారుగా 4 సార్లు జోజప్ప గారికి కలలో కనిపించి తన సందేశాన్ని కమ్యూనికేట్ చేశారు, ఆయనకు అందించారు. ఈ 4 సార్లలో కూడా దేవుడు ఎప్పుడైతే ఆయన కనిపించి తన సందేశాన్ని నువ్వు ఈరోజు నీ బిడ్డను తల్లిని తీసుకొని ఇశ్రాయేల్ నుంచి బెత్లెహేముకు పొమ్మన్నాడు. సో ఈ రీతిగా ఆయన చెప్పాల్సినటువంటి పనులన్నింటినీ కూడా జోజప్ప గారికి 4 సార్లు కలలో కనిపించి చెప్పినప్పుడు ఏ ఒక్కసారి కూడా జోజప్ప గారు
తన మాటను జవదాటలేదు, అవిధేయత దేవునికి చూపించలేదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి పునీత జోజప్ప గారు దేవునికి సంపూర్ణమైనటువంటి విధేయతను చూపించారు. మనం కూడా దేవుని పట్ల విధేయతను చూపించే వాళ్ళమై ఉండాలి. మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనంలో మనము చదివితే, అక్కడ చదవండి, ఎవరైనా చదవగలరా? లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనము. ఇక్కడ సున్నత్ శిశువునకు సున్నతి చేసేటటువంటి సందర్భం. ధర్మశాస్త్రంలో ఏమున్నాయో, ఏం పాటించాల్సి ఉన్నాయో, దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతలు ఏమి చేయాల్సి ఉన్నాయో దేవునికి విధేయిస్తూ ఆయన జీవించాడనమాట. 8వ దినాన సున్నతి చేయాల్సినటువంటి కార్యక్రమం ఉంది. దాన్ని ఎలా నెరవేరుస్తున్నాడు? మన బైబిల్లో దేవుడు ఏ విధంగా అన్ని ఫాలో అయ్యాడు, జోజప్ప గారు దేవునికి చెప్పినట్టుగా జీవించాడో మనందరికీ కూడా అందులో అర్థమవుతుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అదేవిధంగా లూకాసు వార్త 2వ అధ్యాయము 22-23 వచనాలు కూడా మనం చదవచ్చు. ఏ విధంగా దేవాలయంలో మరియమాతను శిశువును సమర్పించడం గురించి మనము వింటాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 22వ వచనం నుండి. వారికి శుద్ధి గావించవలసినటువంటి దినములు వచ్చినవి. ప్రతి తొలిచూరు మగబిడ్డ దేవునికి అర్పించబడవలనని ప్రభు ధర్మశాస్త్రంలో రాయబడినట్టుగా మరియమ్మ యోసేపులు బాలుని దేవాలయంనకు తీసుకొని పోయిరి. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, ఏ విధంగా జోజప్ప గారు తన జీవితంలో దేవునికి విధేయతను కనపరిచారో మనకు అర్థమవుతుంది. ఈ విధంగా మనము జోజప్ప గారు ఏ విధంగా ప్రభుకి విధేయతను చూపించారో, తాను దేవుడు అప్పగించిన బాధ్యతలు ఏ విధంగా నెరవేర్చారో వాటన్నిటిని మనం అక్కడ చూడగలుగుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి విధేయించి ఆయన జీవించారు. సున్నతి గురించి, సర్కంసిజన్ గురించి మనము విన్నాము. ప్రజెంటేషన్ ఇన్ ద టెంపుల్ గురించి మనము చూసాము. అట్లనే జీసస్ యేసు ప్రభుని దేవాలయానికి 12 సంవత్సరాలప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తాం. బాలుడు 12 సంవత్సరాల ప్రాయం గలవాడైనప్పుడు ఆయనను దేవాలయానికి, జెరూసలేము దేవాలయానికి ఏ విధంగా జోజప్ప గారు మరియమ్మ గారు తీసుకొని వెళ్ళారో మనకు ఆ యొక్క వాక్యంలో మనకు లూకాసు వార్త 2వ అధ్యాయము 42వ వచనంలో మనకు కనిపిస్తుంది. చూడండి, దేవుడు జోజప్ప గారు ఏ విధంగా దేవునికి విధేయిస్తూ జీవించారో మనకు అర్థమవుతుంది. జోజప్ప గారు ధర్మశాస్త్రాన్ని కూడా తూచా తప్పక పాటించారు. ఇది కూడా మనం చూస్తాం లూకాసు వార్తలో. మన జనాభా లెక్కలు సేకరణ సమయంలో ఏ విధంగా మరియమ్మ గారిని ఆయన బెత్లహేముకు తీసుకొని వెళ్ళడం, తన అధికారులను, ఆనాటి అధికారులను ఆయన విధేయిస్తూ జీవిస్తున్నాడు అన్నమాట. ధర్మశాస్త్రము విధేయించినట్టుగా తన యొక్క అధికారులను కూడా ఆయన విధేయించారు. జనాభా లెక్కల్లో తన పేర్లను నమోదు చేసుకోవడానికి మరియమ్మను, నిండు చూరాలైనటువంటి మరియమ్మను బెత్లెహేమునకు తీసుకొని వెళ్ళేటటువంటి సంఘటన మనకు తెలియజేస్తుంది. జోజప్ప గారు ఏ విధంగా తన యొక్క బాధ్యతను ఆయన నెరవేర్చారు, తన యొక్క అధికారులకు ఏ విధంగా ఆయన విధేయతను చూపించారు, దేవునికి విధేయతను చూపించారు, తన యొక్క అధికారులకు ఆయన విధేయతను చూపించారు. ప్రియ సహోదరి సహోదరులు, అదేవిధంగా జోజప్ప గారు తన యొక్క తోటి వారి పట్ల కూడా ఎంతో ప్రేమను చూపించేటటువంటి వారు. మన అపోక్రిఫాల్ అనేటువంటి గ్రంథాల్లో మనం చదివితే జోజప్ప గారి జీవితం గురించి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనకు తెలుస్తాయి. బైబిల్ గ్రంథంలో ఇవన్నీ రాయకపోయినా తాను ఎంతో మంచి వడ్రంగిగా, ఒక మంచి నైబర్గా ఉండేటటువంటి వాడంట. తన యొక్క తోటి వారి పట్ల ఎంతో ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని ఆయన జీవించేవారంట. ప్రియ సహోదరి సహోదరులారా, సో దేవుని పట్ల, ధర్మశాస్త్రం పట్ల, తన యొక్క అధికారుల పట్ల, తన తోటి వారి పట్ల తన ప్రవర్తనను చూసి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. మన జీవితంలో ఎన్నో ఆయన నుండి మనము ఉదాహరణలుగా తీసుకోవచ్చు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జోజప్ప గారి జీవితము చివరి నుండి మొదటి నుండి చివరి వరకు కూడా మనకెంతో ఆదర్శకరమైనటువంటి జీవితం. ప్రతి
ప్రతి మనిషికి ఆయన జీవితం నుండి నేర్చుకోవడానికి చాలా ఉంటాయి. ఎంతో గొప్ప ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాడు పునీత జోజప్ప గారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముఖ్యంగా మరి మనం అందరం చూస్తే ఏ విధంగా తాను తన తోటి వారి పట్ల ప్రేమను చూపించాడని మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మరియమ్మ గారి పట్ల ఎంత ప్రేమను ఆయన కనబర్చారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు ఆయన. లాట్ ఆఫ్ సఫరింగ్స్ ఈ అండర్వెంట్, బట్ స్టిల్ ఈ లవ్డ్ మేరీ, ప్యూర్ లవ్. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఏం చేశాడు ఆయన? మరియమ్మ గారిని ఎంతో ప్రేమగా ఆయనను సంరక్షించి వారిని పోషించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, కాబట్టి మన అనుదిన జీవితంలో మనం కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని నేర్చుకోవాలి, ప్రయాసపడాలి. జోజప్ప గారి వల్లే కొన్ని గొప్ప లక్షణాలైన మంచి లక్షణాలు, నీతిమంతమైనటువంటి జీవితం జీవించే లక్షణాలు మనలో కలిగి ఉండాలనేదే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఈ యొక్క పండుగ ద్వారా మనము గుర్తు చేసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, జోజప్ప గారు తన జీవితం ద్వారా మనందరికీ ఆ దేవుని పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి జీవించమని మనకు నేర్పిస్తున్నారు. ముఖ్యంగా విశ్వాసం అనేది చాలా ముఖ్యం. షుడ్ హ్యావ్ ఎ డీప్ ఫెయిత్ ఇన్ గాడ్. డీప్ ఫెయిత్ అనేది చాలా ముఖ్యం. మన జీవితం నుండి మనకు ఆ దృఢమైనటువంటి విశ్వాసము మనము కలిగి ఉండాలని జోజప్ప గారు మనకు నేర్పించినటువంటి మొట్టమొదటి లక్షణం. విశ్వాసం అనేది చాలా అవసరం మనకు. ఆ దృఢ విశ్వాసము దేవుని మీద మనం కలిగినప్పుడు ఖచ్చితంగా మనము మన జీవితాన్ని దేవునికి ఇష్టమైనట్టుగా మార్చుకోవడానికి ఆయన వాక్కు ప్రకారం జీవించడానికి మనకు ఎంతో ఉపయోగపడుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, సో కాబట్టి మన జీవితాన్ని మనము విశ్వాసంతోనూ మన ఫ్యామిలీ కుటుంబం పట్ల గొప్ప కమిట్మెంట్ అనేది ఎంతో అవసరం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఏ విధంగా మనకు కుటుంబాలు విచ్ఛిన్నమై పోతున్నాయో. కుటుంబాల పట్ల, తన కుటుంబం పట్ల ఎలాంటి ప్రేమను కలిగి ఉండాలనేది జోజప్ప గారి జీవితం మనకు నేర్పిస్తుంది. కుటుంబం అంటే ప్రతి కుటుంబము, అందుకనే జోజప్ప గారిని తిరు కుటుంబ పాలక అని మనము పిలుస్తాం. ఏ విధంగా తిరు కుటుంబ పాలకుడైనటువంటి జోజప్ప గారు తన కుటుంబం పట్ల ప్రేమను కలిగి జీవించాడు, బాధ్యతను కలిగి జీవించాడు మనకు అర్థమవుతుంది. ఈరోజు మన ప్రతి కుటుంబానికి జోజప్ప గారు ఒక ఆదర్శవంతమైనటువంటి వాడు. భర్త తన ప్రేమను భార్యను ఎంతగా ప్రేమించాలి, భార్య తన భర్తను ఏ విధంగా ప్రేమ కలిగి ఉండాలి, దేవుడు ఇచ్చినటువంటి పిల్లలను ఎంత బాధ్యతగా వారిని విశ్వాస పదంలో పెంచాలి, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో మనము మన కుటుంబాల్లో చాలా వరకు మిస్ అయిపోతున్నాయి. అంటే విడాకులు అంటాం, లేకపోతే ప్రేమను, దేవుని యొక్క కుటుంబంలో ఉండాల్సినటువంటి ప్రేమానురాగాలు మనము మిస్ అయిపోతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, జోజప్ప గారు చూసి మన కుటుంబాలన్నీ కూడా మారాల్సి ఉంటుంది. మన కుటుంబాల్లో జోజప్ప గారు ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా మనం తీసుకొని ఒక కుటుంబాన్ని ఏ విధంగా మనకు ముందుకు నడిపించాలనేది మనము నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఆయన తన జీవితం ద్వారా ఒక మంచి ఉదాహరణ మనకిచ్చారు. తన భార్య మరియమ్మను ఏ విధంగా ఆయన ప్రేమించి పోషించి సంరక్షించాడు, బాల చేసిన ఏ విధంగా ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయనకు నేర్పించి ఒక మంచి తండ్రిగా ఆయనకు విద్యాబుద్ధులు చెప్పి మంచి జీవితాన్ని ఏ విధంగా ఆయనను తయారు చేశాడో, గొప్ప వ్యక్తిగా తయారు చేశాడో, ఇవన్నీ కూడా మన కుటుంబ బాధ్యతలను మనకు తెలియజేస్తున్నాయి. ప్రతి వ్యక్తి కూడా బాధ్యతలు కలిగినటువంటి వ్యక్తే మనం అందరం కూడా. ఎందుకంటే కుటుంబాల్లోనే జన్మిస్తున్నాం, జీవిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకమైనటువంటి బాధ్యత మనకు దేవుడు ఇచ్చే ఉన్నారు. తండ్రిగా మనకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, తల్లిగా మనం నెరవేర్చాల్సినటువంటి బాధ్యతలు ఉన్నాయి, బిడ్డలుగా మనం చేయాల్సినటువంటి బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. సో ఈ బాధ్యతలను అనుసరించి మనము జీవించడానికి ప్రయాసపడాలని జోజప్ప గారు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ఆయన జీవితమే మనకు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, బాలజేసుని ఏ విధంగా జోజప్ప గారు హ్యాండిల్ చేశాడు. ఈ రోజుల్లో పిల్లల్ని హ్యాండిల్ చేయడం మనకు చాలా కష్టం. ఈనాటి తల్లిదండ్రులకు చిన్నగా 5-6 సంవత్సరాలకి మొబైల్ అంటారు పిల్లలు. గుళ్ళో కూడా ఫోన్లు తీసుకొని వస్తారు. మా విచారణలో అయితే గుళ్ళో కూడా ఫోన్లు వాడుతూనే ఉంటారు పిల్లలు. ఎంత చెప్పినా వినరు. 6 ఏళ్ళు చిన్న 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లలకి ఫోన్లు ఇస్తేనే ఏడుపు మానేస్తారు. పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఈ రోజుల్లో చాలా కష్టం.
జోజప్ప గారు హ్యాండిల్ చేసినట్టుగా యేసు ప్రభువుని మన తల్లిదండ్రులు, ఈనాటి తల్లిదండ్రులు ఎక్కడ హ్యాండిల్ చేయగలుగుతున్నాం? మనం విశ్వాసాన్ని ఏ విధంగా పిల్లలకు మనము ఇవ్వగలుగుతున్నామో మనకు మనం నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, యూఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ చిల్డ్రన్ దీస్ డేస్, బట్ సెయింట్ జోసెఫ్ వాజ్ ఏబుల్ టు ట్రైన్ జీసస్ ఇన్ ఎ నైస్ వే. ఆర్ వి ఏబుల్ టు కంట్రోల్ అవర్ చిల్డ్రన్? పేరెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ చిల్డ్రన్ దీస్ డేస్. చూస్తాం, చిన్న ఉదాహరణ మొబైలే, ఇంకా వేరే ఏం అవసరంలా. ఇట్లాంటి ఎగ్జామ్ చాలా ఉంటాయి కానీ మొబైల్ ఒకటే మనకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో వీ నీడ్ టు మనకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతలు మనం మనము ప్రయాసపడాలి. కొంత జోజప్ప గారు నీతిమంతుడిగా జీవించాడు. మనం కూడా ఆయన వల్లే మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులుగా మనము తయారవ్వాలి. ముఖ్యంగా దేవుని పట్ల దృఢ విశ్వాసాన్ని కలిగి కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తులుగా మనం మారాలి. కుటుంబాన్ని ప్రతి ఒక్కరూ ప్రేమిస్తే when we love our family will be the happy family. ఎందుకంటే మన కుటుంబాన్ని మనం ప్రేమించినప్పుడు మనము బాధ్యతగా వ్యవహరిస్తాం, బాధ్యతను మనం ఎరిగి జీవిస్తాం. ప్రేమ లేనప్పుడు బాధ్యతలు కనిపించవు. సో కాబట్టి మనం when we start loving our family, we start doing our responsibilities well. When we start doing our responsibilities well, we start enjoying our life in faith in God. దేవునిలో విశ్వాసాన్ని ప్రతిదినం మనము దృఢపరచుకుంటాము. మంచి జీవితము, సంతోషకరమైన జీవితాన్ని మనము జీవించగలుగుతామని ఈ యొక్క పూజా బలి ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ పూజా బలిలో మరి జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థనను మనము కోరుకుందాం. జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించాలని, మన కుటుంబాలను జోజప్ప గారు ఏ విధంగా అయితే తన కుటుంబాన్ని సంరక్షించి పోషించాడో దేవుడు మన కుటుంబాలను కూడా ఎల్లప్పుడూ కూడా తన సంరక్షణలో ఉంచుకోవాలని, మన కుటుంబాలను కూడా ఆయన పోషించాలని, మన కుటుంబాలను విశ్వాసంలో దృఢంగా నింపాలని ఈ పూజా బలిలో ప్రత్యేకంగా మనము ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున. అందరం కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాస గ్రహం చెప్పుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరిని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకాసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్సి పిలాతునే అధికారమునకు లోనై పాటుబడి శిల్వ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకంకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వని యొక్క కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించి వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మని విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనంని విశ్వసించున్నాను. పాపంల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానంని విశ్వసించున్నాను. నిత్య జీవంని విశ్వసించున్నాను. ఆమెన్. ప్రేమైన సహోదరి సహోదర, మనమందరం కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని మన యొక్క శ్రీ సభను ఆ యొక్క దేవాదేవుని సమర్పిస్తూ పాపగారిని, మేత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాసులందరినీ కూడా దేవుడు నీతివంతమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకు శక్తిని ఇవ్వాలని, దేవుని యొక్క బిడ్డలుగా మనమందరం కూడా ఒక సక్రమైనటువంటి మార్గంలో ముందుకు వెళ్ళడానికి శక్తిని వసగాలని ప్రార్థన చేద్దాం. అందరం ఓ ప్రభా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభా మా దేశ నాయకులను మీకు సమర్పిస్తున్నాము. ప్రభా రాజకీయ నాయకులు, దేశ నాయకులు అందరూ కూడా వారు సక్రమైనటువంటి నీతివంతమైన జీవితాన్ని ఒక పునీత జోజప్ప గారి ద్వారా ఆదర్శంగా తీసుకొని మరి ప్రజలందరికీ కూడా నీతిలోను మరి సక్రమైనటువంటి పద్ధతుల్లోనూ నడిపించడానికి దేవుడు వారికి శక్తిని ఇవ్వాలని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా దివ్యకారుణ్య కేంద్రాన్ని మీకు సమర్పిస్తున్నాము. ప్రభువా ఎంతోమంది విశ్వాసులు ఇక్కడ నుంచి వారి యొక్క జీవితంలో విశ్వాసాన్ని పొందుకొని వారు ముందుకు సాగుతుండగా వారందరినీ కూడా దీవించండి. ఇంకా ఎంతోమంది ప్రభువా యొక్క కారుణ్య కేంద్రాన్ని మీరు వినియోగించుకొని ఈ యొక్క కేంద్రం ద్వారా దేవుని యొక్క నైతిక విలువలను తెలుసుకొని వారు ముందుకు సాగడానికి, దేవుని యొక్క బిడ్డలుగా అర్హత పొందడానికి దేవుడు సహాయం చేయాలని
అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఫాదర్ సురేష్ గారిని, బ్రదర్ ఆల్బర్ట్ గారిని, అలాగే ఏడుళ్ల బయారం దగ్గర ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, ఆ యొక్క ప్రజలందరూ కూడా ఐకమత్యముగా దేవుని యొక్క శాంతి సమాధానాలు పొందుకొని జీవించేలాగా సహకరించండి. అలాగే జసింత సిస్టర్ గారిని దీవించండి. ఆమె యొక్క సేవలో మీరు తోడుగా ఉండి నడిపించమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈరోజు దివ్య బలి పూజలు సమర్పించినటువంటి వారు, అదేవిధంగా మాకు ఫుడ్ స్పాన్సర్ చేసినటువంటి వారందరినీ కూడా దీవించండి. ప్రభువా వారి యొక్క జీవితంలో వారు చేసిన ప్రతి ఒక్క త్యాగాన్ని బట్టి దేవుడు అధికంగా దీవించాలని, సమృద్ధిగా వారికి ప్రతిదీ కూడా వసగాలని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభా మా ప్రార్థన ఆలకించండి. అందరం కొద్దిసేపు మౌనం వహించి మన యొక్క వ్యక్తిగత విన్నపాలను దేవునికి సమర్పిద్దాం. In silence of our hearts, let us offer all our personal intentions. ఈ మనవులంటిని మన ఆదరణ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నా హృదయము నీకు అంకితం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చీకొను దేవా దయతో నన్ను, చీకొను దేవా దయతో నన్ను దీవించుమయ్యా కృపతో నేడు, దీవించుమయ్యా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, కన్య అయిన మరియమాత నుండి ఉద్భవించిన నీ జనితైక కుమారుని పునీత యోసేపు ప్రేమతో సేవించెను. అటులనే నిర్మలమైన మనస్సుతో నీ పీఠము వద్ద విశ్వాసపాత్రమైన సేవలందింపగల యోగ్యతను మాకు దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిపి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు వందనములు చెల్లించుటయును, పునీత యోసేపు మహోత్సవము నాడు నిన్ను స్తుతించి మహిమపరచుటయును యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీతిమంతుడైన యోసేపును దేవుని కన్యమాతకు వరుణ్ణి నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, నీ జనితైక కుమారుణ్ణైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాసపాత్రుడును వివేకవంతుడును నీతిమంతుడునైన ఆ సేవకునికి నీ కుటుంబపు బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ సార్వభౌమత్యమును పొగడుచున్నారు.
ప్రభువులు రాజ్యములు ఆరాధించుచున్నారు. అధికారులు ప్రభుత్వములు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన మహాదేవ గణములను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకంను భూలోకంను మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా, ప్రభు నామం నా వేం చేయువారు ధన్యులు. మహోన్నతం నా హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధించేదం స్తుతించేదము, సప్రసాద నాదుని ఆరాధించేదం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఆరాధించేదం స్తుతించేదము, సప్రసాద నాదుని ఆరాధించేదం. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను
ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతను మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఆర్నాల్డ్ జాన్సన్ పునీత జోసెఫ్ ఫినార్మెట్స్ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసును చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ, మరి ముఖ్యంగా మార్క్ థోమాస్, విన్సెంట్ అండ్ శ్రవంతి, ఉమా, రోస్మేరీ, గ్రేస్, అనిత, అర్లప్ప, రాజు, కుమార్, జోస్ఫిన్, రజిత, తరుణ్, ఇందు, ధీరజ్, పసల అగ్నేశమ్మ, విన్సెంట్, కార్బెట్, పీటర్ లీ ఫ్యామిలీ, సమంత, ఏడెన్, ఆరోన్, బేలా, సెలబ్, ఎడ్వీజా, జోసెఫ్ మైకల్, మార్గరెట్ మైకల్, డిపి సిల్వా, నతాషా, జూలన్ అండ్ జోత్నాన్, మోనికా, మ్యాక్స్, పర్ల్ అండ్ పీటర్సన్, జోసెఫ్ లారెన్స్ పీటర్సన్, అనితా పీటర్సన్, విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖం చేరిన ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలు చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ, మరి ముఖ్యంగా ఫర్ ద సోల్ ఆఫ్ జోసెఫ్ మైకల్ అండ్ మార్గరెట్ మైకల్, మిస్సెస్ ఫిలోమినా క్రూజ్ అండ్ ఆల్ ద డిపార్టెడ్ సోల్, దయతో నీ రాజ్యంలో చేర్చుకొనము. మేమును అర్చన చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు నేర్పించిన పరలోక జపాన్ని అందరం కలిసి భక్తితో జపించుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానమును తెలుపుకుందాము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభు. ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాల్ని కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. दुनिया के लोगों ऊंची आवाज करो, गाओ खुशी के गीत, उसका गुणगान करो, इबादत करो उसकी, इबादत करो, इबादत करो उसकी, इबादत करो। ए दुनिया के लोगों ऊंची आवाज करो, गाओ खुशी के गीत, उसका गुणगान करो, इबादत करो उसकी, इबादत करो, इबादत करो उसकी, इबादत करो। याद रखो कि वही एक खुदा है, हमको ये जीवन उसी ने दिया है। याद रखो कि वही एक खुदा है, हमको ये जीवन उसी ने दिया
इबादत करो, इबादत करो उसकी। नामे खुदावन कितना मुबारक, मेरा खुदावन कितना भला है। Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మరొకసారి మన కోసం దివ్య బలి పూజను సమర్పించి ఎంతో చక్కగా జోజప్ప గారి గురించి వివరించినటువంటి ఫాదర్ సురేష్ గారికి మనమందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్, కమింగ్ అండ్ సెలబ్రేటింగ్ మాస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మరి ప్రియమైన సహోదరి సహోదరం, మనకందరికి కూడా తెలుసు, ప్రతిరోజు ఇక్కడ ఉదయం సాయంత్రం 6:30 గంటలకు దివ్యబలి పూజ, కేవలం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు లేదా 3 గంటల సమయంలో దివ్యబలి పూజ ఉంటుంది. మరి ప్రతి బుధవారం రోజున మధ్యస్థ ప్రార్థన అనగా ఇంటర్సెసరీ ప్రేయర్ ప్రతి వెనస్డే, ఎవ్రీ వెనస్డే మార్నింగ్ 11 to ఆఫ్టర్నూన్ till 3. అదేవిధముగా ప్రతి శనివారము కూడా 10:30 గంటల నుంచి మనకు 4 గంటల వరకు దివ్యబలి పూజ, వాక్య పరిచర్య, స్వస్థ ఆరాధన అన్నీ కూడా నిర్వహించబడతాయి. అయినప్పటికీ ఈరోజు మనకు ఆరాధన ఇక్కడ నిర్వహించబడదు. మనకందరికీ కూడా ఒక శుభవార్త, ఆ శుభవార్త ఏమై ఉంటుందో కెన్ ఎనీవన్ గెస్? దెర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ us. కెన్ ఎనీవన్ గెస్ వాట్ వుడ్ బి ద గుడ్ న్యూస్? We see among us there are some new faces. People from Mettugoda and people from different parishes, they have come. And we would like to welcome you from the Divine Mercy Center. We welcome you all. And we request also to take some pamphlets and distribute wherever you go, and to know the timetable and pray for all of us. And we assure that hereafter we will try to make up even English. Maybe in the coming future we will try to have a translation so that simultaneously when the Telugu preaching is going on, somebody person can translate into English. So we will think about it, and please pray for us for the center. అదే విధంగా మరొక ప్రేమైన సహోదరి సహోదరు, దెర్ ఈజ్ అనదర్ గుడ్ న్యూస్. ఇంకొక చాలా గొప్ప వార్త, చాలా గొప్ప వార్త. చాలా ఏమై ఉంటుంది చెప్పగలుగుతారా? రజిత గారు గెస్ చేయగలుగుతారా? అదేంటంటే ఏప్రిల్ 23rd, ఏప్రిల్ నెల 23వ తారీఖున దివ్య కారుణ్య మహోత్సవం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా ఈస్టర్ ఆదివారం అయిపోయిన తర్వాత వచ్చే ఆదివారము దివ్య కారుణ్య పండుగ జరుపుకుంటాం. కానీ మన యొక్క కేంద్రంలో ఇది దివ్య కారుణ్య కేంద్రం. మన సెంటర్ పేరు ఏం పేరు? దివ్య కారుణ్య కేంద్రం. మరి యొక్క దివ్య కారుణ్య కేంద్రం పండుగ మనం ఆదివారం కాకుండా ప్రతి శనివారం పూట్ల ప్రతి సంవత్సరం శనివారం పూట జరుపుకుంటాం. కానీ ఈ సంవత్సరం ఈ యొక్క పండగకు మనకు పూజ చేయడానికి ఎవరు వస్తున్నారు అంటే మన యొక్క ఆర్చ్ బిషప్ గారు. నేను ఇన్విటేషన్ ఇచ్చిన వెంటనే ఆర్చ్ బిషప్ హ్యాస్ అగ్రీడ్ అండ్ he decided to come and celebrate mass for all of us on the Divine Mercy Feast. Let us give huge round of applause. ఇదెంతో కూడా ఎంతో సంతోషమైనటువంటి వార్త. కనుక మనమందరం కూడా ఇక్కడికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళందరం కూడా మన ఫ్యూచర్లో ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి మనం ఎన్నో విధాలుగా సంసిద్ధం చేయవలసి ఉంటుంది. దేవునికి కూడా ప్రత్యేక విధంగా ఆ రాబోతున్నటువంటి డివైన్ మర్సీ ఫీస్ట్ కోసం ప్రార్థన చేయండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్రే ఫర్ ద డివైన్ మర్సీ సెంటర్ విచ్ ఈస్ కమింగ్ ఫర్ ద ఫ్యూచర్. అండ్ ఆల్సో వి థ్యాంక్ సిస్టర్ జసింత. ఆమె ఈరోజు మనకు ఇక్కడికి వచ్చి వాక్యం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అదేవిధంగా ప్రేమైన సహోదరి సహోదరు, వీ హ్యావ్ గాట్
ఆయిల్, ఆల్ దోస్ హూ వాంట్ టు పర్చేస్ కైండ్లీ టేక్. మనందరికీ కూడా ఇక్కడ నూనె, ఆశీర్వదించబడిన నూనె అందుబాటులో ఉంది. అదే విధముగా దేవుని యొక్క వాక్కును గురించి వివరిస్తున్నటువంటి బైబిల్ డైరీస్ మనకందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ యొక్క బైబిల్ డైరీకి సంపాదకులైనటువంటి ఫాదర్ గారే ఫాదర్ సురేష్ ఫాదర్ గారు. సంవత్సరం అంతా కష్టపడి ఎంతోమంది ఫాదర్స్తో, సిస్టర్తో రాయించి అతను అన్నీ కూడా ఒకటిగా చేర్చి అతను ఎన్నో రకాలుగా దేవుని సేవ చేస్తున్నారు. మరి ఆ యొక్క బైబిల్ డైరీ మనం సంవత్సరం అంతా కూడా 150 రూపాయలకు అమ్ముతున్నాము. కానీ ఆల్రెడీ 3 నెలలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం 100 రూపాయలకు మాత్రమే ఇవ్వబడడం జరుగుతుంది. మీరు కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. దాన్ని మీరు ప్రతిరోజు కూడా వినియోగించుకోవచ్చు మీ యొక్క ఇంటిలో. అదే విధముగా మనకి ఇక్కడ హోలీ వాటర్, ప్రతి వారం కూడా మనం వాటర్ బ్లెస్ చేస్తున్నాం. ఆల్ దోస్ హూ వాంట్ టు క్యారీ ద హోలీ వాటర్ ఇన్ బాటిల్స్, యు ఆర్ వెల్కమ్ టు డూ దాట్. అండ్ ప్రియమైన సహోదరి సహోదరా, we would like to thank people, all those who sponsored food for us today. Mark Thomas, Vincent and Sravanti family, Uma and family, Rosemary, Grace and Anita family. వీరందరికీ కూడా మా యొక్క కేంద్రం తరపున మీరు చేసినటువంటి ఈ యొక్క గొప్ప సహాయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. అదే విధముగా ఇన్ ద కమింగ్ సాటర్డే ఎనీబడి వుడ్ లైక్ టు ఆఫర్, ఎనీబడి స్పాన్సర్ ఫుడ్, కైండ్లీ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు డూ. ఇంకా ఎంతోమంది మీరు ఎన్నో విధాలుగా మాకు సహాయం చేయగలరని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క సెంటర్ నడిపించడానికి ఎన్నెన్నో రకాలుగా, చూడడానికి చిన్న సెంటరే కానీ ఎన్నెన్నో ఖర్చులతో కూడినటువంటి సెంటర్. దయచేసి మీలో దేవుడు మీకు ప్రేరేపణ కలిగించినట్లయితే మీ యొక్క సహాయాన్ని మేము ఆహ్వానిస్తున్నాము. మీరందరూ కూడా మీ యొక్క ప్రార్థనల ద్వారా కూడా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అదే విధముగా ఇప్పటి నుంచి ఆ యొక్క ఆరాధన మందిరంలో, అడోరేషన్ చాపల్లో మనం ఒక చిన్న బాక్స్ పెడతాం. ఆ యొక్క మీకు ఎలాంటి విన్నపాలు, మీ యొక్క ప్రార్థన కోరికలు ఏమైనా ఉన్నట్లయితే అక్కడ కొన్ని పేపర్స్, కొన్ని పెన్ మేము ఉంచుతాం. మీరు రాసి ఆ యొక్క బాక్సులు వేసినట్లయితే ఇక్కడ కొంతమంది ప్రార్థనా వీరులు ప్రతి బుధవారము ఇక్కడికి వచ్చి మన కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. నేను ఎన్నో సందర్భాల్లో వాళ్ళ మధ్యలో మీరు వెళ్ళి తినండి, కొంచెం తాగండి, అలసిపోతారేమో, ఏమవుతుందో అని నేను టెన్షన్ పడతాను. కానీ వాళ్ళు మాత్రం పూజ అయిపోయే వరకు మేము ఏం ముట్టుకోం. టిల్ వి ఫినిష్ యూకరిస్టిక్ సెలబ్రేషన్ వీ డోంట్ టచ్ ఎనీథింగ్. వీ వుడ్ లైక్ టు ప్రే ఫర్ ద పీపుల్. సో దేర్ ఆర్ generous people, also one among them is Rajita, and also there are other people praying for all of us, Vaishnavi and family, and చాలా మంది ఇలా ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క ప్రార్థన విన్నపాలను మీరు రాసి అక్కడ బాక్సులు వేసినట్లయితే మేము మీకోసం ప్రార్థన చేస్తాం. అదే విధముగా మన మధ్య ఒక స్త్రీ ఉన్నారు, మొన్నటి రోజున మనకు ఫుడ్ కోసం అని స్పాన్సర్ చేశారు, కానీ పేరు చెప్పొద్దని చెప్పారు. వారికి కూడా చాలా థ్యాంక్స్ మరియు కృతజ్ఞతలు. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, మీకందరికీ కూడా చిన్న విన్నపం. ప్రతి శనివారం రోజున మనము చాలా లేటుగా ఆరంభించుకుంటున్నాం కాబట్టి చాలా లేటుగా ముగించుకుంటున్నాము. ఈరోజు కేవలం మనం లేట్ రావడం వలన మనకు ఆరాధన జరిపేటటువంటి అవకాశం కూడా లేకపోయింది. సో దయచేసి మీరందరూ కూడా గమనించగలరు. ఇక్కడ మీకు అందరికీ కూడా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరు టిఫిన్ చేసిన వెంటనే ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు ఇక్కడికి వస్తే మీకు మధ్యాహ్నం భోజనం టయానికి ఇస్తున్నాం. అప్పట్లో 4 o'clock ఇచ్చేవాళ్ళు, కానీ మేము 1 గంట ఖచ్చితంగా లేదా 1:30కి ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి. సో నా నుంచి ఒక చిన్న కోరిక ఏంటంటే మీరు టిఫిన్ చేసిన తర్వాత యూ ఫినిష్ యువర్ వర్క్స్, మీ పనులు ముగించుకొని మీరు ఇక్కడికి టయానికి వస్తే మనం టైం ప్రకారం స్తుతి ఆరాధన, అదేవిధంగా దివ్యబలి పూజ, వాక్య పరిచర్య, ఆరాధన కూడా, స్వస్థత ఆరాధన కూడా జరుపుకోవచ్చు. అమ్మా యాక్చువల్గా అయితే మనం 10:30కి ప్రారంభించుకుందాం. హియర్ ఆఫ్టర్ ఐ యూస్ టు అనౌన్స్ 11 o'clock, బట్ ఈస్ గెటింగ్ డిలేడ్. సో మనం 10:30కి మీరు ఇక్కడికి వస్తే 10:30 నుంచి 11 వరకు మనము ప్రైజ్ అండ్ వర్షిప్, ఆ తర్వాత మన వాక్య పరిచర్య, ఆ తర్వాత దివ్యబలి పూజ, ఆరాధనలో మనం సమయం గడపడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే దాన్ని స్వస్థత ఆరాధన అంటాం కదా, మనం దేవుని స్తుతిస్తున్నాం మనసారా, మన హృదయముతో. అందుకని మీరందరూ కూడా సమయానికి వచ్చినట్లయితే మాకు కూడా వంట చేయడానికి ఈజీగా ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫికల్టీ దట్ వీఆర్ ఫేసింగ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ ఆఫ్టర్ 12:30. Then we are not able to cook. How many people we need to cook for food? We do not know. We are facing that trouble. So kindly understand. I apologize
అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఫాలో దాట్, సో దట్ మనమంతా కూడా సమయానికి వస్తే సమయం ప్రకారం వంట చేసుకోవచ్చు, సమయం ప్రకారం అన్ని ప్రోగ్రామ్స్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు మధ్యాహ్నం భోజనం ఇవ్వబడుతుంది కాబట్టి మీరు ముందుగా రావడానికి ప్రయత్నించగలరని కోరుతున్నాము. అదేవిధంగా మన మధ్య ఉన్న కొత్త వాళ్ళు పాంప్లెట్స్ తీసుకొని మీ యొక్క వాళ్ళకి ఇవ్వండి. అదే విధముగా మీరు కూడా మీ యొక్క అక్కడ రిసెప్షన్ సెంటర్లో మీ యొక్క కొత్తగా వచ్చిన వాళ్ళు, ద న్యూ మెంబర్స్, దోస్ హు హావ్ కమ్, గివ్ మీ యువర్ కాంటాక్ట్ నెంబర్స్ so that we can update you with regard to the timetable, with regard to programs that are held here. So thank you and may God bless you, and kindly all rise for the final blessing. అందరం కూడా చివరి ఆశీస్సుల కోసం లేచి నిలబడదాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఏ బలిపీఠము మీది విందుతో నీ కుటుంబమును పోషించుతివి, అది వారి పట్లని ఎనలేని శ్రద్ధకు గుర్తు. కావున పునీత యోసేపు మహోత్సవము నాడు ఆనందించుచున్న వీరిని కృపతో కాపాడి నీ అనుగ్రహములకు భద్రతను దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదా కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమైన సహోదరి సహోదరుడా, we also thank brother Albert Amistas, one who is taking. He is a regent with father working in Edula Bayaram Khammam. Within 3-4 years he will be a priest. So we will also wish him all the best and let us all pray for him. Thank you, brother. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలన్. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలన్. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. హల్లెలూయా హల్లెలూయా
Amen.